హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. అమరావతి అనే పేరు మనందరికీ బాగా తెలుసు. బట్ టైటిల్ చూస్తే ఎంత కూల్గా ఉంది కదా. బట్ ఈ పేరు మీద చాలా వరకు సినిమాలు వచ్చాయి. బట్ థ్రిల్లర్ అలాంటివి చాలా వచ్చాయి. బట్ ఇప్పుడు ఒకటి యాడ్ అయింది, అమరావతికి ఆహ్వానం. అంటే ఎంత బాగుంది కదా వినడానికి. బట్ ఇది హారరే. సో టీం అందరు కూడా ఉన్నారు. మరి మాట్లాడేద్దామా? చలో. సో ఎలా ఉన్నారు ఎస్తర్ గారు? బాగున్నాను. మీరు ఎంచుకునే సబ్జెక్ట్స్ కూడా ఒకదానికి ఒకటి లేదు. అంటే థ్రిల్లర్ ఇవి అసలు ఒకదాంతో ఒకటి సంబంధం లేదు. హారరు అప్పుడు హారర్ కనిపిస్తారు, థ్రిల్లర్ మళ్ళీ డిఫరెంట్ క్యారెక్టర్స్. అంటే మీరు అలా సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేదంటే స్టోరీస్ మీ దగ్గరికి అలా వస్తున్నాయా? నాకు అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఛాలెంజింగ్ రోల్సే, అంటే నేను చెప్పడం వల్లనో లేదా వాళ్ళకి నాతో అలా పొటెన్షియల్ కనిపించడం వల్లనో వచ్చే ప్రతి క్యారెక్టర్ ప్రతి స్క్రిప్ట్ ఛాలెంజింగ్, ఏదో కొత్తగానే రాసి తీసుకొస్తారు. అందులో మళ్ళీ నేను ఫిల్టర్ చేసుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళకి నేను ఒక్క ఆమెనే మైండ్లో ఉన్నాను, కానీ నేను ఒక 4 డైరెక్టర్స్ స్టోరీస్ విన్నాను అనుకోండి. అందులో ఒక 3 కూడా నాకు ఆల్మోస్ట్ అటు ఇటు 1-2 పాయింట్స్ మ్యాచింగ్ అనిపిస్తే కూడా నేను వాళ్ళకే చెప్పేస్తాను, మీ ముందు జస్ట్ ఇంకో స్టోరీ విన్నాను, మీ ఈ పాయింట్ అండ్ వాళ్ళ ఆ పాయింట్ మ్యాచ్ అవుతుంది. లేదు, కానీ పాయింట్ రెపిటేటివ్ ఉంటే సేమ్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఒక సబ్జెక్ట్ ట్రెండింగ్లో ఉందనుకో, లేదా చాలా సార్లు అంటే క్రియేటివ్గా మీరు కొత్తగా ఏదో ఆలోచించాలని చెప్పేసరికి చాలాసార్లు మ్యాచింగ్ థాట్స్ వచ్చేస్తాయి. ఒక జనరేషన్ ఉన్న వాళ్ళకి లేదా ఇప్పుడు రన్నింగ్లో ఉన్న వాళ్ళకి మేబీ న్యూస్ వల్లనో లేదా పాలిటిక్స్ వల్లనో లేదా గూగుల్ వల్లనో చాట్ జీపీటీ వల్లనో సమ్టైమ్స్ యూ ఎండ్ అప్ హ్యావింగ్ సిమిలర్ ఐడియాస్, ఆర్ ఏదైనా ఒక్క థ్రెడ్ అయినా మీకు సిమిలర్ అనేది మ్యాచ్ అయిపోతుంది. సో అలా ఉన్నప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు డూ ద సేమ్ కైండ్. ఒక 1920 1920 అంటారు చూడు హిందీలో. సో అలా 1920 డిఫరెన్స్ ఉంటే కూడా అది చేయడంలో ఐఎమ్ ఆల్మోస్ట్ డూయింగ్ ద సేమ్ థింగ్, సేమ్ బట్ డిఫరెంట్ అయిపోతుంది. సో ఐ డోంట్ prefer doing that. So I tell them, because I'm already doing a certain subject which is similar, I don't want to repeat the certain thing again అని చెప్పి. సో అలా ఆ కాన్షియస్ డిసిజన్ ఆఫ్ నాట్ రిపీటింగ్ మై సెల్ఫ్ నేను చేస్తాను. బట్ వచ్చే ప్రతి మేకర్ ఏదో కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇట్స్ అ టీమ్ గ్రూప్ ఎఫర్ట్. సార్ 13th నా రిలీజ్, బట్ నెక్స్ట్ డే వ్యాలంటైన్స్ డే. అంటే మీరు అనుకున్నారా సార్, అంటే ఇలా కూడా తీసుకురావచ్చు? అంటే ఇప్పుడు 13th 14th అంటే ఆబ్వియస్గా చాలామంది కపుల్స్కి వ్యాలంటైన్స్ డే ఆ మూడ్లో ఉంటారు. మీరు సడన్గా బాగా హారర్ తీసుకొచ్చారు. ఫ్రైడే ద 13th అని పెద్ద హారర్ మూవీ ఉంది, ఒకప్పుడు పెద్ద హిట్ అది హాలీవుడ్లో. ఇప్పుడు కూడా కొట్టండి, ఫ్రైడే ద 13th. దట్ వాజ్ ఎ వెరీ బిగ్ హిట్. మాకు అలా కలిసి వచ్చింది ఈ సినిమా. అయితే మేమేం చెప్తామంటే హారర్ మూవీలోనే ఎక్కువ హగ్స్ ఉంటాయి, లవ్ సినిమాలో ఉండవు. అదేంటి సార్ అంతా? ఎప్పుడైతే అమ్మాయి భయపడుతుందో అబ్బాయిని అబ్జాక్ట్ చేసుకుంటారు కదా, మా స్కీమ్ అది. మీ నలుగురున్నాం సార్ ఇక్కడ. లవ్ సినిమాకి వెళ్ళడం కన్నా హారర్ సినిమాకి వెళ్తే దే విల్ హావ్ మోర్ బెనిఫిట్స్, బెటర్ వ్యాలంటైన్స్ డే దాన్ ద లవ్. కొత్తగా ఆలోచించారు అయితే. సో ఇప్పుడు వచ్చేసి అంటే ఎలా తీసుకున్నారు సార్? అంటే టైటిల్ వచ్చేసి అమరావతికి ఆహ్వానం. అంటే ఎక్కడ షూట్ లొకేషన్స్ ఎక్కడ, లేదంటే అక్కడికే వెళ్ళారా? అండ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అన్నీ మీరు చేశారు. అంటే స్క్రీన్ ప్లే అనేది చాలా పెద్ద మ్యాటర్. అంటే చాలా వరకు అప్పటి నుంచి సీనియర్స్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు స్క్రీన్ ప్లే మీద చాలా పట్టు ఉండాలంటారు. వీటి గురించి ఏం చెప్తారు మీరు? అయితే నేను ఐఎమ్ నాట్ ఎ డైరెక్టర్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ జీవికే. ఐ మీన్ యాక్టర్. ఒకసారి తిరిగి చూడండి. ఓకే 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 చెప్పండి సార్. ఐఎమ్ శివకంఠనేని, ఐఎమ్ అన్ యాక్టర్. అవును, చూశాను. ఇదివరకు ఒక మూవీ కూడా చేశారు కదా సార్, మంచు లక్ష్మి గారితో. ఆదిపురం తను కూడా చేసింది. ఓకే, 2 తర్వాత మీరు నేను జమిని గణేష్ గారు మంచు లక్ష్మి గారు కలిసి చేసాం. ఇందులో ఎలా ఉన్నది మీకు క్యారెక్టర్? అది క్షేత్రపాలకుడు, ఒక రక్షకుడు క్యారెక్టర్ గుడికి. ఆ సినిమాలో అదొక్కటే పాజిటివ్ క్యారెక్టర్, అందుకే నచ్చేసాను నేను. ఓకే ఓకే, అక్కడ చాలా ప్లెజెంట్గా ఉన్నారు, ఇక్కడ కొద్దిగా వైలెంట్గా కనపడుతున్నారు. యాక్చువల్గా అది వైలెంట్ క్యారెక్టర్. ఓకే, క్షేత్రపాలకుడు అనేది పవర్ఫుల్ క్యారెక్టర్ అది. ఓకే, అది వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఫ్యామిలీ మ్యాన్ హియర్. ఓకే, ఫ్యామిలీ. ఓకే, నేను బట్ పోస్టర్లు అన్నీ వైల్డ్గా ఉంటున్నాయి. ఒరిజినల్గా ఫ్యామిలీ మ్యాన్.
ధన్య మాదొక ఫ్యామిలీ, ఓకే. మరదలు. సుప్రీత గారు ఇప్పుడు చాలా ఎమోషన్ అయినట్టున్నారు మాట్లాడుతూ అక్కడ. ఎందుకు అంత అంటే ఎమోషన్ అయ్యారు మీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ? లిటరల్లీ ఏడ్చేశారు. Yeah, I was missing my dad. So I was having this mixed feelings. అసలు ఏడవకూడదు అనుకున్నాను. ఎందుకో ఇంకా థియేటర్కి రండి ఇట్లా మా మమ్మీని డాడీని కోరిక అనేసరికి ఐ జస్ట్ మిస్డ్ మై డాడ్. సో అందుకే మీ సోషల్ మీడియా నుంచి అప్పుడు ఫాదర్ లేడు కదా చుట్టాను, కానీ ఒక ఫీల్ వచ్చింది. అర్థమైంది. సో మీ మదర్తో మాట్లాడినప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి అవుతానంటారంట మీరు. ఒకసారి ఇది అవుతానంటారంట, ఒకసారి అది అవుతానంటారంట, ఒకసారి హీరోయిన్ అంటారంట, ఒకసారి డాక్టర్. అంటే ఇప్పటికీ క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి అడిగినప్పుడు నాకు డాక్టర్ అవ్వాలనిపిస్తుంది, నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనిపిస్తుంది, ఇంటీరియర్ డిజైనర్ అవ్వాలనిపిస్తుంది. అవి జస్ట్ ఫేజెస్. ఇప్పుడు మనం చుట్టుపక్కల వినే ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పిన ఓ వీళ్ళని చూసినప్పుడు నేను ఇది అయిపోవాలి, వాళ్ళని చూసినప్పుడు అది అయిపోవాలి అనిపిస్తుంది. బట్ యాక్టింగ్ వాజ్ నెవర్ మై థింక్. అసలు ఎవరైనా నువ్వు కూడా సినిమాలేనా అంటే నో అస్సలు నేను అసలు సినిమాల సైడే వెళ్ళను అనేదాన్ని అనమాట. బట్ డాడీస్ విష్ అనమాట నన్ను లాంచ్ చేయాలి అని చెప్పి. సో ఇట్ డిడ్ హ్యాపెన్. సో ఇంక అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను యాక్టింగ్ చేద్దాము అని చెప్పి. ఓకే, నైస్. సో ధన్య గారు ఎలా ఉన్నారు? సో అప్పటి నుంచి చూసుకుంటే తమిళ్లో చాలా బిజీ. ముందు తెలుగులో బాగా కనిపించారు, తర్వాత తమిళ్ ఒక రాజు ఒక రాణి, అక్కడి నుంచి మీరు బాగా ఫేమస్. ఒక రాజు ఒక రాణి, అక్కడి నుంచి బాగా ఫేమస్ మీరు. తర్వాత అక్కడ చేసి మళ్ళీ ఇక్కడ, అంటే రెండు ఎలా అటు ఇటు షఫిల్ అవుతూ ఉన్నారా? లేదంటే మీరే ఒక స్టోరీని యాక్సెప్ట్ చేయాలంటే, ఒకవేళ ఇప్పుడు అప్పుడు ఫ్రెండ్గా చేశారు, బట్ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇందులో. ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంది? అండ్ ముగ్గురు దయ్యాలండి, బాగా అందంగా ఉన్నారు చూడడానికి, బట్ అక్కడ దయ్యాల్లా చూపించారా? అదే జస్ట్ వేరే ఒక ఎక్స్పెరిమెంట్. అక్కడ ఫ్రెండ్ లాగా ఫన్నీగా కామెడీగా వెళ్ళింది. అవును. మళ్ళీ వేరే సినిమా వేరే వేరేలాగా బాపు అని ఒక సినిమా చేశాను, ఫుల్ పల్లెటూరు కరీంనగర్ లో షూటింగ్ చేసాము. జస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి వేరే రకంగా. ఒక హారర్ సినిమా చేస్తే బాగుంటుంది, ఒక వేరే యాంగిల్లో నన్ను చూస్తారు డైరెక్టర్స్. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సో హారర్ ఇలా మూవీస్ తీస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివిటీ ఉంటుంది, వస్తుంది, మన ఎంట వస్తుంది అనేది కొన్ని దగ్గర విన్నా, నేను చాలా వరకు విన్నాను. మీకు అలా ఏమన్నా అనిపించిందా? లేదు అంటే నిజంగా దయ్యం ఉందంటారా? తెలీదు, కానీ అదే దయ్యాల ఐడియా కొంచెం భయంగా ఉంది, కానీ దాని వెనక నేను పెద్దగా తెలీదు ఉందా లేదా అని. నాకైతే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ కాలేదు, కానీ సినిమాలో చూసి చాలా భయపడతా నేను. హారర్ సినిమా అంటే చాలా భయం. చేసినప్పుడు ఏమో అనిపించదు, నేనే కదా, నాకేమనిపించదు. కానీ వేరే వాళ్ళు అదే ఈ కాంజూరింగ్ ఇలాంటి సినిమాలు చూస్తే చాలా భయం వేస్తుంది. ఇప్పుడు అన్ని లైట్ అనిపిస్తున్నాయి దయ్యాల సినిమాలని. హోప్ఫుల్లీ మన సినిమా అలా అనిపించకూడదు. ఓకే, అంటే అలవాటు అయిపోయాయి జనాలకి. అప్పుడు కొంచెం ఎలిమెంట్ హారర్, కొద్దిగా ఎలిమెంట్ ఉంటే భయపడేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఎలా ఉన్నా చూస్తున్నారు, అంటే మైండ్ సెట్ అలా అలవాటు అయిపోయింది. పిల్లలు టీనేజర్స్ ఈ హారర్ మూవీ లైక్ చేస్తారు. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఎనీ లాంగ్వేజ్ మనం డబ్ చేసినా కానీ ఇట్ గోస్ వెల్. మొన్న నెట్ఫ్లిక్స్లో ఈ మధ్యలో హైయెస్ట్ వ్యూయర్షిప్ వచ్చింది స్ట్రేంజర్ థింగ్స్. అవును, లాస్ట్ మంత్ పండుగ చేసుకున్నారు 5 seasons కి, అసలు ఆల్ ఓవర్ ఇండియా పండుగ చేసేసుకున్నారు. అంటే పొద్దున్న 6:30 లేసి పిల్లలు ఏదో ఎగ్జామ్ కూడా లేవరు, అట్లా టగటగ పెట్టి అంత మోత మోగించారు. అది చూస్తే అట్లా ఫిక్షన్ కదా సార్ అది. సో మీకు అలా ఏమన్నా మీరు నమ్ముతారా? అసలు మీకు ఏమన్నా ఎప్పుడన్నా అనిపించిందా? నేను దయ్యం ఎస్ ఐ బిలీవ్ ఇన్ స్పిరిట్స్, బికాజ్ వి ఆర్ ఆల్ అల్టిమేట్లీ సోల్ అంటాము. బాడీ లేకుండా సోల్ అనేది ఉందనేది నిజమే కదా. సో సోల్స్ ఉన్నాయి, అయితే గుడ్ అండ్ బ్యాడ్ సోల్స్ ఉన్నాయి. బ్రతుకున్నప్పుడు కూడా గుడ్ అండ్ బ్యాడ్ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు, చచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళే గుడ్ అండ్ బ్యాడ్ అయిపోతారు కదా. చెడు పనులు చేసిన వాళ్ళు చెడ్డ స్పిరిట్సే అయిపోతారు, మంచి పనులు చేసిన వాళ్ళు గుడ్ స్పిరిట్సే అయిపోతారు. సో ఇఫ్ దెర్ ఇస్ గుడ్, ఇఫ్ యూ బిలీవ్ దట్ దెర్ ఇస్ గాడ్, దట్ డెఫినెట్లీ దెర్ ఇస్ అ సేటన్ as well. సో లేదని చెప్పడం నేను ఒప్పుకోను. ఐ బిలీవ్ దట్ దే ఆర్ దేర్, బట్ హ్యావ్ ఐ ఎక్స్పీరియన్స్డ్? నాట్ రియలీ. ఐ డోంట్ థింక్, బికాస్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది నాకు లేదు. ఐఎమ్ నాట్ రియలీ స్కేర్డ్ ఆఫ్ ద థాట్ ఆఫ్ హ్యావింగ్, బికాస్ ఐ థింక్ అలా చూస్తే అది సేమ్. బ్యాడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా మన చుట్టూ ఉండటం ఇస్ యాజ్ గుడ్ యాజ్ దయ్యాలే. వాళ్ళకి బాడీ మైనస్ చేస్తే వాళ్ళు బ్యాడ్ స్పిరిట్సే కదా.
కంటి కనపడుతున్నారు కదా మనకి. అది వర్స్ట్ కదా. అంటే నాకు తెలిసి చనిపోయిన వాళ్ళకన్నా బ్రతుకున్న దయ్యాలు ఇంకా వర్స్ట్. బ్రతికి ఉన్నారు, ఇంకా వాళ్ళు ఏమైనా మరించాలి, వీళ్ళకేదో మరి ప్రేయర్లు చేస్తే హోమాలు చేస్తే వెళ్ళిపోతే ఆయన హోప్ అయినా ఉంది. బ్రతుకున్న వాళ్ళు చుట్టూనే ఉంటారు, ఎప్పుడూ ఇరిటేషన్ చేస్తుంటారు, ఎక్కడ వెళ్ళినా మంచిది చెయ్యరు. మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో కానీ, దే హ్యావ్ నథింగ్ గుడ్ టు గివ్. ఇవ్వడానికి మంచిది ఉండదు, మంచి మాటలు ఉండవు, మంచి థాట్స్ ఉండవు. ఎక్కడున్నా దే ఆర్ మెనెస్, దే ఆర్ అంటే బ్రతుకున్న వేస్టే, చచ్చిపోయినా వేస్టే. సో అలాంటి సోల్స్ ఎలా ఉన్నా, ఏ ఫారం లో ఉన్నా సమాజానికి కానీ మనకి కానీ ఒక మీరు బాగా పాజిటివ్, అనాలిసిస్ చేశారు బాగా. అవును, మంచిది ఏదైనా చేద్దాం అనుకుంటే చెడగొట్టడానికే ఉంటారు వాళ్ళు. సో ఏ ఫామ్ లో ఉన్నా ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ దెమ్, బట్ ఐ డిస్పైస్ దెమ్ అంటారు అలా. ఐ డోంట్ లైక్ దెమ్. ఇప్పుడు కథానాయకుడు అంటే రజనీకాంత్ గారి సినిమా ఒకటి ఉంది, అందులో ఏం చెప్తాడంటే దేవుడిని చూసింది కూడా సినిమాల్లోనే, మనం వాస్తవం అంతే కదా, లైవ్ దేవుడిని చూసింది సినిమాల్లోనే, దెయ్యాన్ని చూసింది కూడా సినిమాల్లోనే. కానీ ఒప్పుకోవట్లేదు కదా ఎవరు. సుప్రీత గారు మీకు ఏమన్నా అనిపించిందా? చూసారా దయ్యం ఎప్పుడు? మా ఫ్రెండ్సే ఉన్నారంటారా? అది ఫ్యాక్టే, నా ఫ్రెండ్స్ పెద్దదే కానీ బట్ నో, రియల్ లైఫ్ లో ఇన్విజిబుల్ దయ్యాన్ని చూడలేదు. మణికొండలో చాలా ఉంటాయంటారు, అసలు మీకు ఇంతవరకు కనపడలేదా? నా లేదే. నిజంగా మీకు కనిపించిందా? చాలా మంది చెప్తూ ఉంటారు కదా, అక్కడ ఉంటాయి, అక్కడ గ్రేవేట్ చాలా ఉండేవి అని. సో ఆల్మోస్ట్ మొత్తం పారానార్మల్ యాక్టివిటీ. నిజంగా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఇది నేనే అడగాలి, నేను హాఫ్ స్క్రీన్లో చెప్తాను కావాలంటే మీకు. సో మూవీ విషయానికి వస్తే ఇప్పుడు ఒక మూవీ నుంచి లాంచ్ అవ్వాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. మీకు సడన్గా ఇలా క్యారెక్టర్ అని చెప్పినప్పుడు వాట్ యూ ఫీల్, అంటే మీరు ఏం ఫీల్ అయ్యారు అప్పుడు? అబ్బా వచ్చేది నేను బాగుంటాను, గ్లామర్గా చేద్దామంటే ఈ క్యారెక్టర్ వచ్చింది, అలా ఏం అనుకోలేదా, ఏం ఆలోచించలేదా? ఈ క్యారెక్టర్ లో నాకు చేయడానికి అంత స్కోప్ ఉంది. బేసిక్లీ ఫస్ట్ టైం నన్ను జనాలు చూడడానికి థియేటర్స్, వాళ్ళు చూసేటప్పుడు తిని బాగా చేసింది అనుకోవడానికి, నాకు పర్ఫామ్ చేయడానికి చాలా స్పేస్ ఉండింది. సో అందుకే ఆ ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వగలను అనుకుంటున్నా. మేము కూడా అనుకుంటున్నాం. సో ర్యాపిడ్ ఫైర్ కొంచెం పెద్దదే, స్టార్ట్ చేస్తాను. సో ఎలాగో మనం దయ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అవి కాకుండా కొద్దిగా ఫ్రీగా, జంతువులు అంటే ఎనిమల్స్ మాట్లాడగలిగితే అందులో ఎవరు చాలా రూడ్గా ఉంటారని మీరు అనుకుంటారు? మనుషులు. జంతువులుగా ఎగ్జాక్ట్గా నేను ఇదే అనుకున్నా, మీరు మనుషులే అని చెప్తారు. అంతే కదా. మాట ఐ థింక్ దేవుడు యానిమల్స్కి మాట ఇవ్వలేదు ఎందుకంటే అంటారు కదా, ఎందుకంటే మాటలు ఇంపార్టెంట్ కాదు, లీస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వర్డ్స్, ఇంపార్టెంట్ ఇస్ యాక్షన్స్, ఇంపార్టెంట్ ఇస్ థాట్స్. థాట్ బాగుంటే యాక్షన్స్ బాగుంటే మాటలు మాట్లాడే అవసరం కూడా ఉండదు. అందుకే యానిమల్స్కి మాటలు రాకపోయినా వాళ్ళు ఎంత లవ్ పంచుకుంటున్నారు, ఎంత కైండ్నెస్ పంచుకుంటున్నారు. కానీ మాటలు వచ్చి అన్ని ఎబిలిటీస్ ఉండి మనమేం చేస్తున్నాం? ఓకే, దీని గురించి మనం మాట్లాడదాం. సో మీరండి? సేమ్ క్వశ్చనా? సేమ్ క్వశ్చన్, ర్యాపిడ్ ఫైర్ సార్. ఓకే ఓకే. మళ్ళీ అడిగినా, జంతువులు మాట్లాడగలిగితే అంటే ఏవి ఎక్కువ రూడ్గా ఉంటాయని మీరు అనుకుంటారు? ఏది, పులియా, సింహమా, లేదంటే రూడ్గా ఉండేది? ఓకే, ఆబ్వియస్గా సింహమే కదా. సింహమేనా? సింహం రూల్ చేస్తుంది కదా సార్. సరే మీరైతే సింహం చెప్పారు, ఓకే మేము అగ్రి అయ్యాం. సో సుప్రీత గారు మీరు? టైగర్. ఓకే, మీరు? ఐ థింక్ లియోస్ ఆర్ గుడ్. నో, Rude. She's saying rude. రూడ్ Tiger is rude. Lion is very sweet. Lion has that royalty, and tiger somewhere they lack some sense. నాకు అలా ఏం లేదబ్బా నిజంగా. ఊరికే మావచ్చు. ఓకే, జస్ట్ పంచతంత్రాలుగా అన్ని యానిమల్స్ మాట్లాడతారు అనుకో. స్నేక్. మంచి థాట్. ఓకే, ఒక గుర్రం సైజ్ డక్తో ఫైట్ చేస్తారా, లేదంటే ఒక 100 డక్ సైజ్ గుర్రాలతో ఫైట్ చేస్తారంటే ఏం చెప్తారు? అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక గుర్రం సైజ్ డక్ తో ఫైట్ చేస్తారా? నేను ఒక గుర్రం సైజ్ లో ఉన్న డక్ తో ఫైట్ చేస్తానా, లేదంటే 100 డక్ సైజ్ గుర్రాలతో చేస్తారు? 100 డక్ సైజ్ గుర్రాలతో ఫైట్ చేస్తాను. మీరు? అర్థం కలదా మీకు? ఒక గుర్రం సైజులో ఉన్న డక్ తో ఫైట్
ఫైట్ చేస్తారా లేదంటే 100 డక్ సైజ్ గుర్రాలతో ఫైట్ చేస్తారా? సింగిల్ సింగిల్. ఓకే. మీరు సెకండ్ వన్. సెకండ్ 100 డక్ సైజ్ గుర్రా. అదే బెటర్. అదే బెటర్. అదే బెటర్. ఓకే. మీరు ఒక కూరగాయ అయితే ఏది అవుతారు అనుకుంటారు? ఏ కూరగాయ? వెజిటేబుల్. వెజిటేబుల్ ఏదే ఉంటే బాగుంటుంది. టొమాటోనా? టొమాటో. ఓకే. మీరు? వంకాయ. మీరు? ఆనియన్. ఏడిపిస్తుంది అందరినీ. ఏడిపించినా కానీ అందరికి కావాల్సిన మెయిన్ పవర్ఫుల్ పదార్థం నాతో పాటు నువ్వు అంటూ వీళ్ళిద్దరు కలిసి ఏ వెజిటబుల్ అయినా ఉల్లిపాయ ఉండాలి కదా. ఉల్లిపాయ ఉండాలి కదా, సో అందరికి కావాలి నేను అందుకు. నేను బెండకాయ. బెండకాయ. తెలియదు. బట్ యాక్చువల్లీ యు రిజెంబుల్ బెండకాయ. అంత తెలివి ఉందా? No, I feel like బెండకాయ ఇలా చూస్తుంటే కూడా అది చాలా ఇట్స్ నాట్ స్పైసీ, ఇట్స్ లైక్ ఇట్స్ సటిల్, ఇట్ ఇస్ లీన్, ఇట్ ఇస్ టాల్. ఓకే. అలా క్వాలిటీ. ఇది ఏం కంపారిజన్? ఓకే నెక్స్ట్. సో జనరల్గా అందరికి అన్ని టాలెంట్స్ ఉంటాయి. మీ దగ్గర ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ దగ్గర ఒక ఈ టాలెంట్ ఉన్నా కూడా లేకున్నా ఒకటే ఒక పనికిరాని టాలెంట్ అంటే ఏం చెప్తారు? పనికి రాని టాలెంటా? ఏమి మైకులు ఉన్నాయి, మీరు మీవి గుర్తుపెట్టి తెచ్చుకుంటున్నారా? ఈ క్వశ్చన్ కి ఎలా పనికి రాని టాలెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఇప్పుడు సార్ ఉన్నారు, వంటొచ్చు, ఇది ఉన్న ఒకటి అనవసరం పనికిరాని టాలెంట్ ఇది. అవును కానీ వంట వస్తే మంచిదే కదా. అలా నేను పనికి రాని టాలెంట్ ఏది అలా నాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అన్ని టాలెంట్స్ ఉంటే పనికే వస్తున్నాయి. అవి ఏదో నేను పనికి రాని అని అనుకుంటే కూడా అది సడన్ గా ఏదో ఒక అవసరం వచ్చేటప్పుడు ఈ టాలెంట్ ఉండటం అసలు ఎంత మంచి వర్కౌట్ అయింది కదా అనిపిస్తుంది. ఓకే. మీరు? అదే వంటొచ్చు కానీ మా ఆవిడ వండనే వద్దు. అవునా? బాగా చేయరా సార్? బాగా చేస్తా, కాకపోతే నువ్వు అది పట్టరా ఇది పట్టరా అని చీఫ్ షెఫ్ లాగా బిహేవ్ చేస్తా. అన్నీ అక్కడ రెడీ ఉండాలంట. ఈ గోల్ నాకెందుకు, నేను వెళ్ళి పక్కన కూర్చోండి. మీరు? If overthinking was a talent, I think overthinking. ఇది అందరూ ఇది రీల్ చేసుకుంటారు. విజిల్ కొట్టడం. విజిల్? అది వేస్ట్. విజిల్ కొట్టిన అంటే నార్మల్ గా అంటుంటాం కదా, అది ఎలాగో కొడితే ఇంట్లో తిడతారనమాట. ఈ విజిల్ అంతా కొట్టకూడదు అని. అవునా లేకపోయినా వేస్ట్ టాలెంట్ అయిపోయింది. అయ్యయ్యో. విజిలింగ్ ఈసారి వచ్చే మూవీలో విజిల్ వేయండి మీరు. సో మీ జీవితానికి ఒక వార్నింగ్ టేబుల్ పెట్టాలంటే ఏం రాస్తారు? ఒక టేబుల్ పెట్టాలంటే ఒక వార్నింగ్ మీరేం రాస్తారు? టేబుల్ దేని టేబుల్ అర్థం కాలేదు. మీ లైఫ్, మీ జీవితానికి ఒక వార్నింగ్ టేబుల్ పెట్టాలంటే దాంట్లో నా లైఫ్ కి వార్నింగ్ పెట్టాలి. ఏం రాస్తారు? అతి మంచితనం జీవితానికి హానికరం. ఇది కరెక్ట్. మీరు సార్? ఎవరికి అప్పివద్దు. ఎవరికి అప్పివద్దు. ఇచ్చారా? అదే హెడ్లైన్ అయిపోయింది ఇప్పుడు చూడండి. అప్పిచ్చి మనం ఎనిమి అవుతాం. కరెక్టే. అంటే మన డబ్బులు ఇవ్వడు ఆడు, మనం ఏం చేయలేము. అర్థమైంది సార్, మీ బాధ అర్థమైంది. మీరు? స్ట్రైక్ అవ్వట్లేదు. What will be the caution of your life? Like what is the life lesson you have learned? Don't love too much or don't give too much to anyone. మీరు బాగా కొటేషన్స్ ఎక్కువ ప్రేమించకండి ఎవరిని. అంటే డోంట్ లవ్ ఎనీవన్ సెల్ఫ్లెస్లీ. మీరు? ధన్యవాదాలు. నాకు ఈగో ఉంటే నా దగ్గరకు రావద్దు. ఓకే. 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 మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వింతైన విషయం ఏంటి మ్యామ్? చాలా థింగ్స్ చేస్తుంటాను. నాకు ఏదైనా నేను వింటే ఎవరైనా ఏదో చెప్తే అది అవునా కాదా అని రీసెర్చ్ చేయడానికి నేను చేస్తాను. అంటే ఒకవేళ నాకు తెలియని ఫ్యాక్ట్ చెప్పారు కానీ నమ్మబుద్ధి అవ్వట్లేదు, లేదా నిజంగానా, లేదా ఒక్కలైనా చెప్పారు దాని ముందు వెనక ఏం జరిగింది, సో ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ఎక్కువ గూగుల్ చేసేది. తెలిసేంత వరకు ఐ విల్ రీసెర్చ్ అండ్ లుక్ ఫర్ ఇట్. సార్ మీరు? ఏదైనా వింత ఉందా సార్ మీకు
సెట్ చేసిన టైం ఉందా? ఏంటి Google. చేస్తూ ఉంటాను కానీ బట్ చేస్తారా? మీరు సుప్రీత గారు? వియర్డ్ థింగ్ వాట్ యు గూగుల్ ద మోస్ట్ ఇట్లా హాట్ టాపిక్స్ ఏదైనా ఉంటాయి కదా, కాంట్రవర్షియల్ థింగ్స్ లైక్ నౌ ఇట్స్ గాసిప్స్ ఆర్ నౌ వాట్ ద ఎప్స్టైన్ ఫైల్స్. ఇప్పుడు అయితే ఐఎమ్ కరెంట్లీ ఇంటూ దిస్ ఎప్స్టైన్ ఫైల్స్ కంప్లీట్లీ. అలాంటి అస్సలు ఘోరం, అసలు అది తలుచుకుంటే ఎపిసోడ్ అంతా అయిపోద్ది. సో అట్లాంటి ఇంట్రెస్టింగ్. ఓకే, మీరు? నేను ఏ సెలబ్రిటీకి ఎంత వస్తుంది నీకు విరాట్ కోహ్లీ నెట్వర్క్ ఎంత, ధోని నెట్వర్క్ ఎంత, అమ్మో, షారుఖ్ ఖాన్ నెట్వర్క్ ఎంత, ఇదంతా నాకు చాలా పిచ్చి అనమాట. జస్ట్ వాంట్ టు నో, జస్ట్ ఒక క్యూరియాసిటీ. ఓహో, ఓకే. మీ చేతిలో బదులు వేరే ఏదైనా పెట్టాలంటే ఏం ఎంచుకుంటారు? మీ చేతిలో ఏదైనా పెట్టాలనుకుంటే? వింగ్స్ అంటే Instead of your hands, if you wanted something else, అదర్ దెన్ యువర్ హ్యాండ్స్. then I want wings. I'll fly. మీరు సార్? ఇది కంఫర్టబుల్గా ఉందిగా, కంఫర్టబుల్. ఫాలో ఇద్దరు అలా ఎగిరిపోవచ్చు. బాగుంటుంది. మీరు? యాక్చువల్లీ గుడ్. సో గుడ్. Yeah. అందరూ నాతో పక్షులు వేరే ఫ్లై చేసి నాకు క్లాస్ ఉంటే బాగుంటుంది. వైలెన్స్ స్ట్రీక్ ఉన్నట్టుంది. సో మీరు సీక్రెట్గా ఇష్టపడే ఫుడ్ కాంబినేషన్ ఏది? సీక్రెట్గా ఏం లేదు, నేను లౌడ్గానే ఇష్టపడతాను ఫుడ్ కాంబినేషన్. ఇప్పుడు కొంతమంది రైస్, ఇప్పుడు మృణాల్ గారు ఉన్నారు, రైస్లో ఐస్ క్రీమ్ తింటారు, వైట్ ఐస్ క్రీమ్, అట్లా పక్కకి అట్లాంటివి. అలాంటి వియర్డ్ కాంబినేషన్స్ అనేది లేదు, బట్ పాపులర్ కాంబినేషన్స్ ఐ లైక్. అంటే మీ బీయింగ్ ఫ్రమ్ ద కోస్టల్ బెల్ట్, నాకు నార్మలీ లగ్జరియస్ మీల్స్ అంటే ఫిష్ కర్రీ రైస్ అవన్నీ ఉన్నాయి. బట్ నాకు చాలా అలసిపోయినప్పుడు లేదా చాలా టైర్డ్, ఇప్పుడు ఫర్ నౌ అనుకోని ఎవ్రీ టైమ్ ఐమ్ డూయింగ్ ప్రమోషన్స్ అండ్ ఆల్, వెన్ ఐ గో బ్యాక్ వాట్ ఐ మిస్ ద మోస్ట్ ఇస్ వీ డూ కంజీ, అంటే బ్రౌన్ రైస్, బాయిల్డ్ రైస్. కేరళ, గోవా, మ్యాంగ్లూర్లో నేను కంజీ బాయిల్డ్ రైస్ ఉంటుంది. ఆ బాయిల్డ్ రైస్ ని వాటర్ తీయకుండా అలాగే చాలా కిచడీ లాగా అయిపోతుంది, రైస్ ఇట్ సెల్ఫ్ కంజీ అయిపోతుంది. దానితో డ్రై ఫిష్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ లైక్ అ డ్రైడ్ సాల్టెడ్ డ్రై ఫిష్ పీస్ ఉంటే, లేదా డ్రై ప్రాన్స్ ది చట్నీ ఉంటే, అలాంటి కాంబినేషన్. ఇట్స్ అ వెరీ బేసిక్ కాంబినేషన్. అండ్ యాక్చువల్లీ కల్చర్లో కానీ గోవాలో అదంతా బయట చెప్పడానికి ఇష్టపడరు, బికాస్ ఇట్స్ అ వెరీ హంబుల్ మీల్. ఎప్పుడో అప్పుడు మేబీ ఫీల్డ్స్లో పనిచేసే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళే స్టేపుల్ మీల్ ఉండేది అది. సో అదర్ పీపుల్ ఇప్పుడు నాకు అది ఇష్టం అని చెప్పడానికి చాలా తక్కువగా ఫీల్ అవుతారు, చెప్పకూడదు అన్నది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై డెలికేట్స్. అంటే నాకు బిర్యానీ అండ్ ఆ కాంబినేషన్ పెడితే ఐ విల్ ప్రిఫర్ దాట్ మీల్. అందులో ఉన్న కంఫర్ట్, అందులో ఉన్న వార్మ్త్, అది ఒక మంచి హగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫీవర్ ఉన్నప్పుడు కానీ లేదా చాలా టైర్డ్ అయినప్పుడు ఒక మంచి అలాంటి వార్మ్ మీల్ చేస్తే ఒక మంచి నిద్ర పడుతుంది, బాడీ ఎక్స్ పోతుంది. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. మీరు సార్? నాకు యాక్చువల్గా అయితే రాగి ముద్ద, తలకాయ మోసం, అంతే. తలకాయ మోసం అనగా ఏమనుకుంటారో అని భయం, ఏమనుకోరు. నాకు అదే ఆ కాంబినేషన్ ఇష్టం. మీరు? నథింగ్, నాకు చాలా చిరాకు కొన్ని అంటే ఇట్లా కర్డ్ వాటితో. కర్డ్ తినారా మీరు? కాదు, అలా కాదు. అంటే ఐ డోంట్ లైక్ వియర్డ్ కాంబినేషన్స్. ఇఫ్ యూ థింక్ కర్డ్ అండ్ బనానా ఇస్ వియర్డ్, దెన్ ఓకే. సమోసా కెచప్, యా ఐ లైక్ సమోసా కెచప్. అన్నిట్లో కెచప్ ఉండాలి. నాకు దోశతో బనానా బాగుంటుంది. బాగుంటుందా? ట్రై చేయండి, నిజం. అవునా? బనానా పీసెస్ ముక్కలు చేసి దోశకి అది తింటే చాలా బాగుంటుంది. చాలా వింతగా ఉంది. షుగర్ కూడా వేసుకుంటే మేము ఎగ్ దోశ తిన్నాం కానీ బనానా దోశ తిన్నాం. తినండి, నిజంగా చాలా రెగ్యులర్ ఎగ్ దోశ ఏం లేదు, ప్యాన్ కేక్స్ అంతే. ఏలియన్స్ భూమి పైకి వస్తే శాంపుల్ హ్యూమన్ గా అంటే మీరు ఎవరిని పంపిస్తారు? నేనే ఫస్ట్ కలుస్తాను. మీరే నాకు నా క్యూరియాసిటీలో నేను ఉండలేకపోయా. ఇఫ్ దే ఆర్ ఏలియన్స్ అండ్ ఇఫ్ దే ఆర్ లైక్ సంథింగ్ ఎక్సైటింగ్, ఐ వుడ్ ఫస్ట్ లైక్ టు మీట్ దెమ్. వాళ్ళకి ఏం తెలుసు, ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి వచ్చారు అని నేనే తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంది. సేమ్ అండి. సేమా? టాపిక్ అలా కాదు, ఇప్పుడు కొన్ని మూవీస్ కూడా వస్తున్నాయి కదా ప్యారలల్ యూనివర్స్ మీద. మీరు ఎవరిని పంపిస్తారు సార్? పంపించడం మనమే వెళ్తాం, ఇంకేం పంపించడం. మీరు? మేబీ ఆర్జీవి గారు. ఆర్జీవి గారిని పంపిస్తారా? ఎంత ఏలియన్తో. యా మేబీ ఆయన తర్వాత వచ్చి అసలు ఆయన డిస్క్రైబ్ చేస్తుంటే చాలా బాగుంటుందేమో. ఓకే, సూపర్. చాలా మా డైరెక్టర్ జీవికే గారు పంపిస్తారు. నిజంగా అక్కడ ఉన్న అసలు మంచి ఆయన. ఓకే, చాలా పెక్యులియర్ పర్సన్. ఓకే.
కారణం చెప్పకుండా ఒకవేళ ఇది జస్ట్ ర్యాపిడ్ ఫైరే, కారణం చెప్పకుండా పోలీసులు వచ్చి సడన్గా అరెస్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్ ఏమనుకుంటారని మీరు అనుకుంటారు? ఆ తింగర పని చేసి ఇట్లాంటివి ఉంటుంటాయి కదా, అలా. నా ఫ్రెండ్స్ అయితే చాలా ఆనందపడతారని నేను బికాజ్ ఐ థింక్ అమ్మాయి వెళ్ళిపోయినా ఐ డోంట్ థింక్ దే విల్ బి స్కేర్డ్ ఫర్ మీ. నా గురించి టెన్షన్ అయితే పడరు, ఏదో ఒకటి చేసి వచ్చేస్తుంది అలా ఏం చేసి ఉండదని. బట్ ఫస్ట్ రియాక్షన్ ఐ థింక్ దే లాఫ్ అవుట్ లౌడ్, నవ్వుతారేమో. అమ్మ ఈమె లైఫ్, నా లైఫ్ ఒక జురాసిక్ పార్క్ లో ఉంది, ఏం జరుగుతుందని నాకే తెలియట్లేదు. సో మై లైఫ్ హ్యాస్ బీన్ అ రోలర్ కోస్టర్, ఆల్వేస్ అన్ఎక్స్పెక్టెడ్. సో అన్ఎక్స్పెక్ట్ జరిగితే ఎవరు షాక్ అవుతుంది, ఇది కూడా జరిగిపోయింది ఏమే లైఫ్లో, ఓకే ఇది ఒకటే మిగిలింది, ఇది కూడా అయిపోయింది అనుకుంటారు. సార్ మీరు అంటే అట్లాంటి అవకాశం లేదు అంటే అవకాశం రా సార్, అదే ఫిక్షనల్ సిచ్యువేషన్ కదా. మీరు కంగారు ఓకే. పడకండి సార్. మీ ఫ్రెండ్స్ పరిగెత్తి వస్తారా మిమ్మల్ని? పరిగెత్తుకుంటూ వస్తారా లేదంటే ఏమనుకుంటారు మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేస్తారు, పైనుంచి కిందకి ఎక్కడ వస్తాడ సేవ్ చేస్తారు. మీరు ఎవరినైనా కొట్టాను అనుకుంటున్నాను. ఏమి I would have slapped someone, so I got arrested. దీనికి ఏదో పిచ్చొచ్చి కొట్టింది అందుకే. మీరు ధన్య గారు? నేను అదే బ్యాడ్ డ్రైవింగ్ చేసి మేబీ జైలుకి వెళ్ళిపోతే ఎవరినో ఏదో కార్ని గుద్ది 100% వెళ్తాను. అదే రాదు కదా, అందుకే వెళ్తా. ఓకే ఓకే. పబ్లిక్లో మీరు చేసిన అతి ఎంబారసింగ్ పని ఏంటి? ఏం చేయలేదు ఎంబారసింగ్. చైల్డ్హుడ్లో ఒక మెమరీ చెప్పొచ్చు. నాకు అప్పుడు లైక్ చాలా చిన్నప్పుడు, నాట్ గోయింగ్ టు స్కూల్ అండ్ నాకు మమ్మీ ఎప్పుడు పిల్లలకి ఇప్పుడు కూడా చూస్తుంటాను అన్ని పిల్లలు చేస్తుంటారు. సో ఎక్కడైనా బయలుదేరే ముందు మమ్మీ అడుగుతారు కదా, నీకు టాయిలెట్ వెళ్ళాలా, నీకు తినాలా, తాగాలా, అన్నీ ఇప్పుడే చెప్పు, బయలుదేరాక నాకు చెప్పొద్దు అని చెప్తారు. అప్పుడు నాకు అస్సలు ఏమి అవ్వదు, నాకు ఆకలి ఉండదు, నాకు టాయిలెట్ వెళ్ళడం ఉండదు, దాహం ఉండదు, ఏముండదు. లేదు ఫుల్ గరెడీ ఉన్నాను నేను, పద వెళ్ళిపోదామంట. బయలుదేరి అది నేను 2-3 టైమ్స్ చేస్తున్నాను, మమ్మీకి పబ్లిక్లో ఎంబారెస్ చేశాను. ఎక్కడైనా వెళ్ళి అక్కడ ఏమి సందర్భం అంటే నాట్ పాసిబుల్ ఫర్ టాయిలెట్, నాట్ పాసిబుల్ ఫర్ ఫుడ్, దేర్ ఐ విల్ ఆస్క్, నాకు అర్జెంట్ టాయిలెట్ వచ్చింది ఇప్పుడే వెళ్ళాలి. మై మామ్ విల్ బి వాట్ ఐ డూ, ఎవరినైనా రిక్వెస్ట్ చేద్దామని చెప్తే అది ఏం ఉండదు అక్కడ. అలాంటి బస్సులో వెళ్ళేటప్పుడు అలాంటి ప్లేస్, మమ్మ నాకు ఇప్పుడే టాయిలెట్ వెళ్ళాలి, ఇప్పుడే ఇదే క్షణం. మా మమ్మీ అంటుంది, నాకు నువ్వు ఇచ్చిన స్ట్రెస్ ఉంది కదా, అది ఎంబారస్మెంట్ కాదు, అది పీక్స్ స్ట్రెస్ అది ఆ టైంలో అని చెప్పి. సో దట్ కైండ్ ఆఫ్ ఎంబారస్మెంట్ చేశాను చిన్నప్పుడు. మీరు చిన్నప్పుడు అంటే చేయలేదా నీవు? మంచి చిల్డ్రన్. జీవితాంతం ఒకే ఒక ఎమోజీ వాడాలంటే ఏది వాడతారు? ఆ ఫేస్ ఉంది, హార్ట్ ఉంటుంది కదా, 3 హార్ట్స్ ఇలా. అలా. మీరు ఏంటండి జీవితాంతం ఒకే ఎమోజీ వాడాలంటే ఏ ఎమోజీ వాడతారు? నాకు అర్థం సీరియస్ సార్? అది వాట్సాప్ లో Smileys ఉంటుంది కదా. ఓకే, ఏ స్మైలీ ఓకే. వాడతారు? జీవితాంతం ఒకటే వాడొచ్చు, అయితే ఏం వాడుకుంటారు మీరు అని. అంతే ఒరిజినల్గా ఉన్నది. సో కళ్ళద్దలు పెట్టుకున్నది ఒకటి ఉంటుంది కదా సార్, మేము అది వేసుకుంటాం లేదు, కంగారు పడకండి. మీరు ఆరెంజ్ హార్ట్. ఆరెంజ్ హార్ట్. హార్ట్ ఆరెంజ్ హార్ట్ ఎందుకలా? ఏమో నాకు చాలా ఇష్టం ఆ emoji. ఆరెంజ్ హార్టా? ఓకే. మీరు నేను లాఫింగ్ ఉంటుంది కదా. ఓన్లీ ఓకే. ఏ ఫిక్షనల్ క్యారెక్టర్ చాలా చెడ్డ రూమ్మేట్ అవుతాడు? చెత్త రూమ్మేట్ ఫిక్షనల్ క్యారెక్టర్ అది 3 Idiots. 3 Idiotsలో ఉంటాడు కదా, దట్ గై హూ గివ్స్ దట్ స్పీచ్, తనే చాలా గ్రేట్ అన్నట్టుగా కామెడీ స్పీచ్ ఇస్తారు 3 Idiotsలో. దట్ వాట్ ఇస్ హిస్ నేమ్? ఐ డోంట్ రిమెంబర్. హిందీలో ఉంది, హిందీ 3 Idiotsలో స్పీచ్ ఇస్తాడు, ఆమిర్ ఖాన్ కి అగేన్స్ట్ గా ఉంటాడు, ఎప్పుడు క్లాస్ లో నేనే ఫస్ట్ రావాలనుకుంటాడు, వేరే వాళ్ళకి చదవనివ్వడు, దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. మీరు మీ లైఫ్ లో కూడా ఉందా సార్? నేను స్కిప్ చేశాను సార్కి. లేదు, మేబీ ఈ మూవీలో నా క్యారెక్టర్, బికాజ్ ఐఎమ్ ద ప్రాబ్లమ్ క్రియేటర్, నో. సో అలాంటి రూమ్మేట్స్ ని అవాయిడ్ చేయడం ఇస్ బెటర్. ఓకే, స్కిప్ చేస్తాను. సో మీరు రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్రతిసారి ఒకటే థీమ్ సాంగ్ ప్లే అవ్వాలంటే అది ఏది ఉంటుంది కదా? ఇది చాంద్ తారే తోడ్ లాऊं सारी दुनिया को मैं पाऊं बस इतना सा ख्वाब है. ఇంకా పాడితే కూడా మేము వింటాము. బాగా పాడారు.
సార్ మీకు స్కిప్ చేయనా పెట్టినా సార్ వచ్చేసింది. మీరు నాకు ఇప్పుడు అది మూచవ పేచవ దట్ వన్ ఏది డూడ్ మూవీలో దేస్ అ సాంగ్ నో అండ్ మూచవ పేచవ దట్ వన్ బాగుంటుంది సాంగ్. మీరు నాకు కల్ హో నా హో హర్ పల్ యహాं जी भर जियो जो है समा कल పద్యం చెప్పినట్టు చెప్తున్నారు. బాగా పాడుతుంది, పాడొచ్చు కదా 2 లైన్స్. వాళ్ళే వద్దులే. ఒక్క లైన్ हर पल यहाँ जी भर जियो जो है समा कल हो ना हो. మంచి సింగర్. సూపర్ అసలు. నాకు కూడా ఒకటి గుర్తొచ్చింది. మీకు గుర్తొచ్చిందా? చెప్పండి. నా వల్ల కాదే బొమ్మ మీ కళ్ళు చూస్తే అమ్మా. అర్థమైంది. ఈ పాట ఎక్కువసార్లు వింటున్నా ఇస్లాం మొదలైన కాడి నుంచి. అవునా? ఎటు చూసినా పెద్ద పెద్ద కళ్ళు భయపడుతుంటే. పెద్ద కళ్ళు. ఓకే, అర్థమైంది సార్. అండ్ మీరు ఒక సెలబ్రిటీ లైఫ్లోకి మారాలంటే ఏ సెలబ్రిటీ లైఫ్లోకి మారిపోతారు? మారిపోవాలని నేను నా సెలబ్రిటీ లైఫే బాగుంది. ఓకే, మీరు సార్ స్కిప్ చేయవచ్చు. శివశంకర్ వరప్రసాద్. శివశంకర్ వరప్రసాద్ నా పేరు కూడా అదే ఓ ప్రాక్టికల్గా. ఓకే రామ్ చరణ్. ఓకే అంతే కదా మా అమ్మాయి. అమ్మాయి, నేను అమ్మాయి. ఓకే, సెలబ్రిటీ అన్నాను కాబట్టి ఓకే, మీ ఇష్టం అది. పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క హీరోయిన్ అవ్వాలని అనుకుంటారు. అలా ఏదైతే హీరోయిన్స్ ఆయనతో వర్క్ చేశారో ఆ హీరోయిన్గా మారాలనుకుంటున్నారు. మీరే అయితే నేనైతే ఇంకా హ్యాపీ. సూపర్. సో మొత్తానికి ఇప్పుడు ప్రతి ఒక్క మూవీలో కూడా ఎలిమెంట్స్ పరంగా మా మూవీలో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తుంటారు. బట్ ఒక ఎలిమెంట్ నుంచి ఒక మూవీనే రన్ చేసే బౌండరీస్ దాటేసాము ఆల్మోస్ట్ టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా. సో ఈ సినిమా పరంగా ఎలిమెంట్స్ పరంగా జనాలకి ఏం చెప్తారు, అందరూ చూడొచ్చా అంటే ఏం చెప్తారు? ఎవరైనా చెప్పొచ్చు. డెఫినెట్లీ ఈ ఒక్క సినిమా మీరు చెప్పినట్టు ఆ బార్డర్స్ మనం ఎప్పుడో దాటేసాము. సో టుడే ఇది ఓన్లీ హారర్ అంటే 2 hours ఓన్లీ హారర్ ఏం చేస్తాం, 2 hours ఓన్లీ రొమాన్స్ ఏం చేస్తాం, ఏదైనా 2 hours చూడలేము అన్నట్టున్నాం. అన్నమే ఇష్టం కాబట్టి ప్లేట్ మొత్తం అన్నమే పెడితే తినలేము. సో వీ నీడ్ ఎవ్రీథింగ్. సో దిస్ సినిమా హ్యాస్ ఆల్ ఆఫ్ ఇట్. అంటే మీరు ఫ్యామిలీతో కూర్చొని చూడాలనుకుంటే కూడా మీకు ఆక్వర్డ్ అనిపించదు, ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్ళి చూసినా మీకు ఆక్వర్డ్. ఇన్ఫ్యాక్ట్ యూ విల్ ఎంజాయ్ విత్ ఫ్యామిలీ, యూ విల్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్ గ్రూప్, యూ విల్ ఎంజాయ్ విత్ యువర్ లవర్, యూ విల్ ఎంజాయ్. ఎవరితో వెళ్ళినా ఈ ఒక్క జానర్ మీకు ఎక్కడ ఆక్వర్డ్ అనిపించదు, బోర్ అనిపించదు. ప్రతి ఒక్కరితో మీరు ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు. బికాస్ దెర్ ఇస్ ఫ్యామిలీ డ్రామా, దెర్ ఇస్ ఇమోషన్, దెర్ ఇస్ హారర్, దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ సర్కాజం. సో మీకు కామెడీ అంటే కూడా పడి నవ్వేంత కామెడీ కాకపోయినా ఇట్ విల్ బి లైక్ యూ విల్ బి గిగ్లింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్. హారర్ మధ్యలో గిగల్ వస్తుంది, గిగల్ మధ్యలో హారర్ అంటే కూడా ఏదో డిస్టార్షన్, గలీజ్ దయ్యాలు రావచ్చి ఏదో అలా మీకు ఏమంటారు ఫీలింగ్ డిస్గస్టెడ్ అనే హారర్ ఉండదు. హారర్ విల్ బీ లైక్ అప్పుడప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంటుంది. సో ఇట్ ఈస్ లైక్ అ రోలర్ కోస్టర్ రైడ్ దట్ యూర్ సిట్టింగ్ ఆన్. దెర్ ఇస్ స్లోప్, జస్ట్ యూ విల్ ఫీల్ కామ్ ఫర్ సమ్ టైమ్, అగైన్ యూ విల్ ఫీల్ ఎక్సైటెడ్ ఫర్ సమ్ టైమ్. సో అలాంటి ఒక మిక్స్డ్ రోలర్ కోస్టర్ రైడ్ ఇమోషన్. సో ఆ పక్కన ఎవరు కూర్చున్నా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ ఇట్స్ అ రోలర్ కోస్టర్, స్ట్రేంజర్ పక్కన కూర్చున్నా మీకు ఎంజాయ్ అవుతుంది, మీ బెస్ట్ ఫ్రెండ్ పక్కన కూర్చున్నా మీకు ఎంజాయ్ అవుతుంది. సో అలాంటి ఒక మంచి ఎంటర్టైన్డ్ అండ్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఈ సినిమా చూస్తే మీకు వస్తుంది. మొత్తానికి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.